హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న వీడియో ఒకళ్ళకి కృతజ్ఞత చెప్పడానికైతే నేను మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు. మన కృతజ్ఞత వాళ్ళు కూడా మనం మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు హెల్ప్ని మర్చిపోకుండా కృతజ్ఞత చెప్పారు అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే మేము షేర్ చేయబోతున్నానండి. ఏం లేదండి, మొన్న మా 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 పెద్ద మనవడికి జ్వరం వస్తే మేము హడావుడిగా అప్పటికప్పుడైతే ఖమ్మం బయలుదేరి వెళ్ళాము. అయితే ఫీవర్ అయితే కొంచెం తగ్గింది, పర్వాలేదు, బాగానే ఉన్నాడు. చూసాము ఒక అర్ధగంట అనమాట. అర్ధగంట ఉండి మళ్ళీ వర్షం వస్తుంది, ఇంకింటికి వెళ్ళిపోదాం లేదు త్వరగా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసేసి, అలాగనే మనవడికి ఫీవర్ తగ్గింది కాబట్టి హ్యాపీ అనమాట. కొంచెం జ్వరం ఉన్నట్టయితే ఇంకొంచెం ఉండేవాళ్ళము. అయితే ఫీవర్ తగ్గింది, వాడు మంచిగా హెల్తీగా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. సరే ఓకే, అంతా బాగుంది కదా, ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి నేను మా బాబు మా వారు ముగ్గురు వెళ్ళామండి. బయలుదేరి వస్తుండేసరికి మేము జస్ట్ బయలుదేరి ఒక 2 మినిట్స్ అయి ఉంటుంది. 2 మినిట్స్ అయ్యేసరికి ఒక దీని దగ్గర సిగ్నల్స్ దగ్గర ఆగామండి. సిగ్నల్స్ దగ్గర ఆగేసరికి మా బాబుకి మమ్మీ నా పర్సు మర్చిపోయినట్టు నాకు కావాలి ఇంట్లో అన్నాడు. అయితే మేము పర్సు తెచ్చినట్టు అసలు జ్ఞాపకం లేదండి నాకు కూడా. అంటే ఇంట్లో చూస్తూ ఉంటా కదా నేను జర్నీ చేసేటప్పుడు, అందులో అన్నీ ఉంటాయి కదండి దీనికి సంబంధించిన మొత్తం కూడా. అయితే లేదు నాన్న, నువ్వు ఇవాళ పర్సు తెచ్చినట్టు అనిపించలేదు నాకు అనేసరికి, లేదు మమ్మీ తెచ్చాను అనుకుంటా అంటే, అయితే ఎక్కడికి పోతుందిలే, ఉంటే అక్క వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉంటుంది, లేకపోతే లేదు అసలు తేలేదు అని చెప్పి వాళ్ళ నాన్న నేను ఇద్దరం కూడా నువ్వు తీసుకొస్తున్నట్టయితే అనిపించలేదు అనేసరికి మేము ఇంత గట్టిగా చెప్తే తను కూడా కొంచెం ఒకంత అయితే అనుమానం ఉంది వాడికి తెచ్చుకున్నట్టు. కానీ మేము గట్టిగా చెప్పేసరికి నిజంగానే తెచ్చుకోలేదేమో అనుకుని వచ్చేసాడండి. అంటే పర్స్లో లైసెన్స్ అన్నీ ఉంటాయి కదండి. అయితే లైసెన్స్ అవన్నీ ఎప్పుడు కార్లో ఉంటాయి. నేను పర్స్ అంటే మనీ పర్స్ అనుకొని, మనీ పర్స్ అయితే ఇవాళ తెచ్చుకోలేదు నాన్న, ఎక్కువ నువ్వు అయితే అని చెప్పి గుర్తు తెచ్చుకొని చెప్పు అని అనుకుంటూ ప్రయాణం అయితే బ్యాగ్కి వెళ్ళకుండా వచ్చేసామండి ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత మరి ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకున్నాడేమో, ఇంకా నేనైతే చూడలేదు. నాకు వెంటనే మా అమ్మాయి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చింది ఏంటి అని చెప్పి చూసేటప్పటికి, ఏంటమ్మా అని అంటే, వాడు పర్స్ ఎక్కడ మర్చిపోయినాడని కొంచెం గట్టిగా అరిచింది. ఏంటి ఇట్లా గట్టిగా అరుస్తుంది ఏంటని చెప్పి, ఏంటి పర్సు అని అంటే, ఏమో ఇక్కడ ఉంది అంటున్నాడు, మరి అక్కడ దొరికిందా నీకు, ఇంట్లో ఉందా నీకు, అక్కడ అక్కడ పెట్టాడా ఏంటి, మర్చిపోయినాడా, వస్తా జ్ఞాపకం అయితే చేశాడు కానీ మేము తేలేదని చెప్పి నేను అన్నాం అనేసరికి, అసలు పర్సు బయట పడేసుకున్నాడు, ఒకళ్ళకి దొరికింది తీసుకొచ్చి ఇచ్చాడు అనేసరికి అసలు నాకు కూడా వాముత్యాన్గా, అసలు ఏంటండి పర్సు అలా పడేసుకున్నాడు, అసలు ఎక్కడ తీయలేదు, మేము ఎక్కడ షాపింగ్ కూడా అసలు ఎక్కడా దిగలేదు. ఇక్కడ ఎక్కాము, అక్కడ పాప వాళ్ళ ఇంటి దగ్గర దిగాము అంతే. మేము జస్ట్ ఇంకా ఎక్కడా దిగలేదు. అసలు ఎలా పడిపోయింది ఏంటి, లిఫ్ట్లో పడిపోయిందా ఏంటి అసలు, లేదా వస్తూ ఉంటే మేము మా బాబు ఏంటంటే ఇంకా రారా మళ్ళీ వర్షం పెద్ద అవుతుందని చెప్పి గబగబా వస్తుంటే ఏమన్నా లిఫ్ట్లో పడిపోయిందా ఏంటి అని చెప్పి నాకైతే అనుమానం వచ్చి, ఏంటమ్మా ఎక్కడ పడ్డది ఏంటి అని అనేసరికి ఇంకా మా పాప చెప్తూ ఉంటే నిజంగా అండి మానవత్వము ఎంత ఉందో అండి. అసలు నిజంగా ఎక్కడో ఏవో జరుగుతుంటాయి కానీ మానవత్వం అనేది ఇంకా ఉంది అని చెప్పి నాకు అనిపించింది. మాలాంటి మనుషులు మేము కూడా ఎవరైనా ఏదన్నా దొరికినా కానీ వెంటనే వాళ్ళకి ఫోన్ చేయటము, లేదా పలానా ప్లేస్లో ఇలా పడ్డదండి మీదేనా అని ఎవరికైనా కొంచెం క్లూ దొరికితే ఆ క్లూని పట్టుకొని ఇంకేదైనా మనం ఆలోచించటము అలా చేస్తూ ఉంటాము. అలాంటి మనుషులే మాకు తారసపడ్డారండి. అయితే వాళ్ళకి ఎలా దొరికింది ఏంటి అని అంటే, విజయనగర కాలనీలో మా పాప వాళ్ళ అపార్ట్మెంట్ అండి, సాయి సదన్ అనమాట. సాయి సదన్లో మా పాప వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, ఏ బ్లాక్లో ఉంటారు. ఇది బి బ్లాక్ అనమాట. మా పాప వాళ్ళ పై ఇల్లే బి బ్లాక్ 1 అనమాట. మా పాప వాళ్ళది 1 అయితే వాళ్ళది 2 అనమాట. అబ్బా సేమ్ అండి. వాళ్ళ పిల్లలు మా నానికి ఫ్రెండ్స్ అనమాట. బాగా వస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, అన్ని రకాలుగా క్లోజ్ అనమాట. అయితే వాళ్ళకి ఎలా దొరికిందంటే అండి, ఒక చిన్న విషయం, మామగారు వర్షం వస్తూ ఉంటే
బయటికి వెళ్ళే పని, కొట్టు దగ్గరికి వెళ్ళే పని ఉందటండి. మన అపార్ట్మెంట్ పక్కనే అనమాట కొట్టు. అయితే ఆ షాప్కి వెళ్ళాల్సి కూడా వర్షం వస్తుంది, వద్దులే ఇప్పుడు తర్వాత వెళ్దాము అనుకునేసరికి మళ్ళీ ఎందుకో అనిపించిందండి, పిల్లగాళ్ళకి మరి స్నాక్స్ చేయాలో వంట చేయాలో ఏంటో దేనికో కానీ వెళ్ళి తెద్దాంలే అని చెప్పేసి కిందకైతే దిగిందటండి. మరి గొడుగు వేసుకొని కూడా దిగి ఉంటుంది, ఎందుకంటే బాగా వర్షం వస్తుందండి అప్పుడు. అంటే అది జస్ట్ మేము వచ్చిన వెంటనే అయి ఉంటుందన్నమాట. మేము ఇక్కడ కింద కార్ పెట్టేసుకొని మేము పైకి ఎక్కాము, మేము 1/2 అవరే ఉన్నామండి అక్కడ. ఈ మధ్యలోనే ఇది జరిగిందనమాట. తను ఏం చేసింది, కిందకి దిగింది వెంటనే అండి మాకు గుడి ముందు అనమాట, గుడి ముందు మేము కారు పెట్టేది కూడా పాప వాళ్ళది గుడి ముందే అనమాట ఇల్లు. మేము కారు పెట్టిన దగ్గరే మరి మా బాబు నేను వాళ్ళ నాన్నగారు ముందు వచ్చేసాము. బాబు కొంచెం వెనక వచ్చాడనమాట, పార్కింగ్ చేసి అక్కడే పార్క్ చేసేసి లాక్ వేయాలి కదండి, లాక్ వేసుకొని విండోస్ వేసామేమో అవన్నీ చూసుకోవాలి కదా. చూసుకొని బాబు అయితే బ్యాక్ను వస్తూ ఉన్నప్పుడు మరి జేబులో చేపెట్టుకుంటే మరి పర్సు బల్లె పడ్డదో ఏమో కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ అక్కడ రోడ్డు మీద పడ్డదటండి. ఆమెకు దొరికింది, రోడ్డు మీద దొరికిందట. అది కూడా అందులో 500 నోట్లు ఉంటాయండి. ఒక నోటు లైట్గా బయటికి ఇలా కనపడుతూ ఉందట, డబ్బులు కనపడుతూ ఉన్నాయి. పర్సు సడన్గా చూసి ఇదేంటి పర్సు పడేసుకున్నారు ఎవరు ఇక్కడ అని చెప్పి టక్కన పాపం తీసిందటండి. తీసి చూస్తే మనీ కూడా ఉన్నాయి, ఇంకా అందులో కార్డ్స్ మొత్తం ఉన్నాయండి. ఆయనకి ఏటీఎం కార్డ్స్ మొత్తం ఒక 2-3 బ్యాంకులు మొత్తం కూడా అందులోనండి. రీసెంట్గా తీసుకున్నాడు అన్నమాట బాబుకి అవసరమయ్యేవన్నీ. అవన్నీ ఉండేసరికి తను గబగబా ముందైతే కొట్టు దగ్గరికి కావాల్సిన సరుకులు తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది మరి వాళ్ళు కూడా మందనే ఏం తెలుస్తుందండి మనం వచ్చాము అక్కడికని. అసలు అంటే మేము కూడా తెలియదు ఎక్కువ వాళ్ళకి, కానీ ఎవరిదైనా సరే ఫస్ట్ వాళ్ళకి మాత్రం ఎట్లా వస్తుందండి ఐడియా. సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి చూపించిందటండి. హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చాడట. వచ్చిన తర్వాత ఏమండి నేను ఇట్లా షాప్కి వెళ్తే ఇట్లా రోడ్డు మీద ఇది దొరికిందండి. అయితే అక్కడ పాపం చూసిందటండి, తను రోడ్డు పక్కన దొరికిన ప్లేస్ నుంచి అలా చూసిందట, ఎవరైనా ఉన్నారా ఏంటి అని చెప్పి చూస్తే అక్కడ ఎవ్వరూ కనపడలేదటండి. అయితే ఆమెకి ఎందుకు ఐడియా వచ్చి కారులో కూడా చెక్ చేసిందటండి. కారు పక్కనే ఉంది కాబట్టి కారులో ఏమైనా ఉన్నారేమో, పడేసుకుని కారు ఎక్కి కూర్చున్నారేమో అని చెప్పి పాపం జస్ట్ అలా చూసిందట. అక్కడ మేము లేం కదండి, ఆమె కనపడలేదనమాట. ఇంకా తర్వాత చూసేసరికండి వాళ్ళ ఆయన కూడా మొత్తం చూస్తున్నాడటండి. ఏటీఎం వాటి మీద అండి మా అడ్రస్ ఉంటుంది కదా, అందులో ఐడి కార్డు ఇవన్నీ ఉన్నాయండి. ఉండేసరికి ఇంకా అడ్రస్ ఏముంది, అమ్మపాలెం వ్యాకరణం సాయిరామ్ శర్మ అమ్మపాలెం అని మా అడ్రస్ ఉండేసరికి అమ్మపాలెం అనంగలోనండి నిజంగా ఫస్ట్ మా నాని వాళ్ళకి గుర్తొచ్చాడటండి. ఎందుకంటే మా నాని ఎప్పుడు సెలవులకు మా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళ ఫ్రెండ్తో చెప్తాడనమాట, అమ్మపాలెం వెళ్ళాము, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అమ్మపాలెం వెళ్ళాము అనేసరికి వాళ్ళకి వెంటనే ఐడియా వచ్చిందటండి. అమ్మపాలెము అనేసరికి ఇది అయ్యగారు వాళ్ళ బావమరిదై ఉంటుంది, ఎందుకంటే నాని అంటే మా కార్తికేయ ఎప్పుడు అక్కడికంటూ ఉంటాడని చెప్పి వాళ్ళకి ఎమ్మటి ఐడియా వచ్చేసిందట. ఇది కార్తికేయ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరు, కార్తికేయ ఎప్పుడు సెలవులు అన్నా కానీ అమ్మపాలెం అంటాడు కదా, వీళ్ళదై ఉంటుంది, వాళ్ళ బాబుదై ఉంటుందని చెప్పి వెంటనే అండి అసలు నిజంగా నాకైతే ఇప్పుడు చెప్తుంటే కూడా కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయండి. ఎందుకంటే అసలు మనకి కొన్ని పోయిన తర్వాత విలువైనవి అవి దొరికిందాక కొంచెం టెన్షన్గా ఉంటామండి మనం ఏదైనా. ఇంకా మాకు అదంతా తెలియదు అనమాట. ఇంటికి వచ్చేటప్పటికే దొరికిన న్యూస్ వచ్చేసింది మాకు. ఇంకా అందులో చాలా ఉన్నాయండి, బాబుకి సంబంధించినవన్నీ కూడా రీసెంట్గా కావాల్సి అన్నీ పెట్టుకున్నాడు అందులో. ఇంకా వాళ్ళు ఏమంటే అమ్మపాలెం అనేసరికి వెంటనే మా అల్లుడి గారికి ఫోన్ చేశారట. మా అల్లుడు అప్పుడు ఇంట్లో గుళ్ళో ఉన్నారటండి. గుళ్ళో ఉండేసరికి వెంటనే ఫోన్ చేసి, అయ్యగారు ఇట్లా మీ బావమరిది పర్సు పారేసుకున్నాడు, మాకు దొరికిందండి అని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళ బాబుకి ఇచ్చేసి మాకు పైకి పాప దగ్గరికి పంపించేశారటండి. ఇంకా పాప తీసుకొని ఫస్ట్ వాళ్ళ తమ్ముడిని చెడాబడా అరిచిందనమాట, పర్సు ఎక్కడ పారేసుకునేది ఏంటి కూడా నీకు తెలియదా అని అంటే, అసలు మేము పర్సు తెచ్చిన గుర్తు కూడా లేదు అమ్మ, అసలు మన పర్సు ఎక్కడా తెలియదు, ఎలా పడ్డది అని చెప్తే ఇంకా మరి ఏమోనండి, మరి ఆ కారు లాకేయటం వరకు అయితే నాకు కూడా తెలుసు. కారు లాకేసి ఒకవేళ ఇయర్ ఫోన్స్ ఏమన్నా జేబులో పెట్టుకుంటూ మర్చిపోయినా, జేబులో పెట్టుకుంటుంటే స్లిడ్ అయిందో మరి, లేదా అసలు ఫోన్ కూడా పెట్టే అంత ఉండదు కదండి, ఫోన్ పెడుతూ కూడా పర్సు పారేసుకునే అంత ఉండదు అక్కడ మనకు ప్లేసు. మరి అది ఎలా మిస్ అయిందో తెలియదండి. ఇంకా ఇట్లా 500 కాగితాలు కూడా ఇట్లా పడేసాడటమ్మా, అందులో పెట్టుకొని వచ్చాడట. మొత్తం పాపం వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారంటే వాళ్ళకి వెంటనే థ్యాంక్ యూ చెప్పమ్మా అని చెప్పాను. కానీ నాకు ప్రాణం అక్క ఒక రీల్ కూడా చేసి పెట్టాలి వాళ్ళ కోసం, వాళ్ళకి
చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ మనం మళ్ళీ అవన్నీ సంపాదించుకోవాలంటే అన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలి, చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. అది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇంపార్టెంట్ ఏంటో కూడా నేను మీకు మళ్ళీ ఒక వీడియో చేసైతే తప్పకుండా పెడతాను. మాకు టక్కన మళ్ళీ తీసుకొచ్చి మీరు ఇచ్చినందుకు చాలామంది అండి. ఇప్పుడు చాలామంది డబ్బు చూడంగానే చాలా అందులో ఒక 3000 చిల్లర దాకా ఉన్నాయండి. ఎందుకంటే ఆ రోజు ఒక కార్యక్రమానికి వెళ్ళాడు, అక్కడ వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమం డబ్బులు కూడా ఆ రోజు నన్ను అడిగాడు అనమాట. అడిగితే పర్సులో పెట్టుకుంటావా నాన్న అని చెప్పేసి నేను ఇవ్వటం జరిగింది, తన పర్సులో పెట్టుకోవడం జరిగింది, అన్నీ జరిగినాయి. అయితే ఇంకా ఈ పర్సు పెట్రోల్ దగ్గర కూడా మనం తీసే అవకాశం లేదు, ఎందుకంటే ఫోన్పేలే కదండి. పర్స్ ఎక్కడ వాడలేదు అనమాట. ఒకవేళ ఫోన్కి ఒకవేళ మనం పెట్రోల్ కొట్టించి అక్కడ తీసినా కానీ మాకు గుర్తుండేది, మేము చెప్పేవాళ్ళం ఏమంటే నాన్న అక్కడ తీసావు కదా అని చెప్పేది. ఎక్కడ తీయలేదు కాబట్టి లేదు నువ్వు తీయలేదని నేను చెప్తున్నానండి. ఇంటికి వచ్చిన 2 minutesలో మా అమ్మాయి ఫోన్ చేసింది. ఎప్పుడు ఏంటంటే రాగానే నేను మెసేజ్ పెట్టాను అనమాట, ఇంటికి వచ్చామని. అయితే వెంటనే కాల్ చేయము, ఎందుకంటే బాబుకి ఫీవర్ ఉంది, అప్పుడే తగ్గింది, వాళ్ళు రిస్క్లో ఉంటారు కదా, వెంటనే అంటే ఫోన్లు ఎందుకని చెప్పి నేను మెసేజ్ పెట్టేసి నా పని నేను చేసుకుంటుంటే తను ఫోన్ చేసింది. తను ఫోన్ చేసేటప్పటికి ఏంటి ఎమ్మటే ఫోన్ చేసింది ఏంటి అని చెప్తే ఇంకా తిట్టడం మొదలుపెట్టింది వాళ్ళ తమ్ముడిని. లేదమ్మా వాడు కూడా చూసుకోలేదు, అసలు ఎక్కడ పడ్డది ఏంటి మాకు కూడా అసలు అర్థం కావట్లేదు అనేసరికి ఇది జరిగిందండి. మొత్తం కూడా విజయనగర్ కాలనీ సాయి సదన్లో B1 బ్లాక్ అనమాట. వాళ్ళు 1 బ్లాక్లో ఉంటున్న వాళ్ళ పేరైతే నాకు తెలియదండి. పేరు తెలియకపోయినా కానీ వాళ్ళకి చాలా 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 ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే మాత్రం మానవులు మన అందరిలో కూడా ఇంత విశ్వాసము, ఇంత మంచితనము ఇంత ఉందా నాకైతే అనిపించిందండి. మానవత్వం అంటే మారుపేరు అన్నట్టయితే మీరు చెప్పారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న మాటలండి, ఎందుకంటే ఆ కాగితాలన్నీ ఎంత విలువైనయో మాకు తెలుసు అనమాట. అంటే అనుకోవచ్చు ఏంటి కోట్లు పోలేదు, డబ్బులు పోలేదు, అంత ఏం పోలేదు, ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు అనుకోవచ్చండి మీరు. కానీ అందులో ఉన్న ప్రతి కార్డు కూడా మా బాబు జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇంపార్టెంట్ ఏంటో కూడా నేను మీకు త్వరలో ఇంకొక వీడియో చేసి చూపిస్తానండి, వీడియో పెడతాను, తప్పకుండా చూద్దురు. కానీ ఇలా ఇదంతా కూడా వచ్చిన సంతోషాన్ని నిన్ననే నేను షేర్ చేయాలండి. నిన్న అనుకోకుండా మేము దుర్గా అమ్మవారి దర్శనానికి వెళ్ళాము, అందుకోసం డిలే అయిపోయిందనమాట. నాకు ఏంటంటే వెంటనే చెప్పాలి, ఏదైనా బాధ అయినా కష్టమైనా కానీ వెంటనే చెప్పాలనేది నా మనసులో ఉంటుందండి. నెక్స్ట్ రోజే మీకు వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, పోస్ట్ చేయలేకపోయినాను. మీకు నేను వచ్చినప్పుడు, నాకు మా అమ్మాయి వంటికి వచ్చినప్పుడు ఇంకా వీలుంటే మీ దగ్గరికి వచ్చి మరీ కూడా థ్యాంక్ యూ చెప్తానండి. నేను చాలా చాలా థ్యాంక్ యూ అండి మరొకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.